సిలువేగించబడి రక్తము కాల్చి చనిపోయి తిరిగి లేచిన వా దేవా, అయ్యా గొప్ప దేవా, మీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు. మీరు మమ్మల్ని రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించుకున్నారు. ఈ ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని పరలోక రాజ్య నివాసులుగా లోకములో నుండి ప్రత్యేకపరిచి మీ ప్రియమైన బిడ్డలుగా పరలోక వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకే మీ స్తోత్రాలు. ఎంతవరకు నైనా ఆరాధించిన ఈ ఆరాధన మీరు అంగీకరించండి, ఇంకెక్కువగా ఆరాధించగలిగినట్లుగా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి. మీ సన్నిధి మాతో వచ్చండి. వచ్చిన వారందరూ బట్టి మీ స్తోత్రాలకు రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ రావాలని వారు సిద్ధపడి ఉంటే వారిని త్వరపెట్టి మీ మందిరానికి వారిని తీసుకురండి. వచ్చిన మమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదాలతో నింపి మేలుతో నింపి మహిమ పొందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. కూర్చుందామండి. ప్రియులారా, సమయంలో కూర్చోపు దేవుని వాక్యాన్ని అమ్మగారు చాలా బాగా చెప్తా ఉన్నారు. నాకు కూడా సంతోషంగా వాక్యం వినాలనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా మీరే చెప్పండి, రేపు నేను చెప్తానులే అంటే సరే చెప్తానులే అని ఇప్పుడే చెప్పాను. వారు చెప్పంటారు, వారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అమ్మగారు వాక్యాన్ని కూర్చోవద్దు మనం విద్దాం. ప్రభునందు సంఘస్థులందరికీ వందనాలండి. దేవుని మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుని ప్రేమ నమ్మకము గల మా పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, కృపగల రాజానికి స్తోత్రాలు తండ్రి. ఏ యోగ్యత లేని మాకు నాయన మా తండ్రి యోగ్యత ఇచ్చి నాయన మా ప్రభువా నా తండ్రి మీ సన్నిధిలో నిలబడి చెప్పడానికి మాకు అర్హత చేసినందుకు మీ స్తోత్రాలు ప్రభావ. ఏమిచ్చి నిర్ణయం తీర్చుకునే ప్రభావ స్థితిలో ఉంచినందుకు కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచినందుకు నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యంలో ప్రభావ తను మీరుండి నోటికి నోడలండి ప్రభావ మీరే మాట్లాడమనవచ్చు. యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులందరికీ వందనాలు. పాస్టర్లకి చాలా ఓ పాస్టర్ గారంట ప్రసంగం చెప్పమని చెప్పేవాడంట. ప్రతి ఆదివారం ప్రసంగం చెప్తుంటే ఇంకా ఎంతసేపు చెప్పినా ప్రసంగం అవుతలేదంట. మా పాస్టర్లకి చాలా చెప్పాకనే ఉంటాం. అలాగా ఈ పాస్టర్ గారు ఇంకో చెప్పేస్తున్నారంట అట్లా అని చెప్పేసి ప్రసంగం ముగించడం రాక ఇంకా అర్థమానుగా ప్రసంగం కొనసాగుతూనే ఉంటారు. సరే అక్కడికి ఎలా అయితే పాస్టర్ గారు ప్రసంగం ముగించేసి ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత కుమార్తెను అడిగాడంట, అమ్మ రేపు ప్రసంగం బాగా చెప్పానా అన్నాడంట. ఏం చెప్తున్నానో చాలా సేపు చెప్పావు కానీ అంతసేపు చెప్పకూడదు, నేను ఓ మాట చెప్తాను, నా మాట ఫాలో అవ్వు అన్నదంట ఆ కుమార్తె. ఏంటి చెప్పమ్మా అన్నదంట. నేను ఒక చాక్లెట్ ఇస్తాను, జేబులో వేసుకో, ప్రసంగానికి నిలబడినప్పుడు చాక్లెట్ నువ్వు చీకుతా ప్రసంగం చెప్పి చాక్లెట్ అయినప్పుడు ముగించేనానా అని చెప్పిందంట. సరే అమ్మా నేను ఎక్కువ చెప్పను, అలా అయితే నువ్వు చెప్పినట్టు ఫాలో అవుతాను అన్నాడు. అన్న తర్వాత చాక్లెట్ ఇచ్చింది కదా జేబులో వేసుకున్నాడు. ఎప్పుడో బటర్స్ తెగిపోయిందంట. ఆ బటర్స్ జేబులో వేసుకున్నాడంట. చాక్లెట్ బటర్స్ జేబులో వేసుకున్నాడు. ఎప్పుడో జేబులో ఉన్నాయి. అది బత్త అంటారా దీపం, అది బటర్సే కదా, అది తెగిపోతే జేబులో వేసుకున్నాడంట. జేబులో వేసుకుని ఆ చాక్లెట్ తింటాం మానేసి ఈ బటర్స్ చీకుతున్నాడంట. ఎంతసేపు చూసినా ఆ బటర్స్ అరుగుతాడా, అరగదు కదా. ఇంకా చెప్తారే ఈ పాస్టర్ల పరిస్థితి అది. ఎంతసేపు చెప్తున్నారో టైం చూసుకోరు, ఇంకా చెప్తారే అంటారు. మాకు టైం చాలదు అంటారు. ఎంత టైంలో మనము ఫాలో అవ్వాలో అంత టైమే మనము కంటిన్యూ చెయ్యాలి.
ఇంక చీకుతూనే ఉన్నాడు. చీకుతూనే ఉంటే ప్రసంగం ఇంకా ఇంకా రోజు చెప్పేదానికంటే ఎక్కువ అయిపోయింది. సరిక ఇంటికి వెళ్ళాక మళ్ళీ కూతుర్ని అడిగితే, అమ్మాయి పట్టు నువ్వు చాక్లెట్ ఇచ్చాను కదా నేను అదే చీకుతున్నానంటే, కాదు నాన్న చూడు సరిగా అంటే అది చూస్తే బటన్స్. కాబట్టి ఇలాంటి పాస్టర్ కూడా ఉన్నారు, ప్రసంగాలు ఎక్కువ చెప్పేస్తారు. కానీ మనం ఎంత చెప్పాలో అంతవరకే చెప్పాలి. 5 మాటలు మీ హృదయంలో పడేలాగా, 5 మాటలు మనకు అనుభవించుకునేలాగా 5 మాటలు చెప్తే చాలు. అంతే అంతే తప్ప మనం ఎంత చెప్పినా అది అరగడం, అది మనము మనకి అన్వయించుకోలేము. ఎంత మనకు సరిపోతుందో అంతవరకే మనం వాక్యాన్ని బోధించుకోవాలి. అంత నాకు మరి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్రసంగాలు చెప్పటము ఇవన్నీ నేను నా దగ్గర నేర్చుకున్నాను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఎక్కడ వాక్యం చెప్పినా అది ఇంకా మనసులోనే ఉంది. ఆ వాక్యాలు అయ్యేనే చెప్తాను, ఇంక నేను రాసుకోను, నేను చూడను, ఏమి చేయను, అయ్యే చెప్తాను. కాబట్టి మనము మన హృదయంలో ఉంచుకోవాలి. ఏ పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనేది మనము హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనము వాక్యానుసారంగా జీవించగలుగుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయము చెప్తాను. 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 18 వచనాల దాకా చదువుకుందాం. కాబట్టి చదివేయండి. ఈ ఆజ్ఞ పొంది విన్నాను. మీకు అర్థమైపోయింది. గొర్రెలకు మంచి కాపరి యేసు ప్రభువారు. గొర్రెల కొరకు ఆయన కాపరి ఈ లోకానికి మనం గొర్రెలైన మనల్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లని, గొర్రెలు పో ద్వారం నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారని. గొర్రెలు నా స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడదు. ఎవరండి? యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడు? నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయచ్చు. మేత మేయాలి, లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. మనకి మేత ఏంటంటే దేవుని వాక్యము అనే మేత మనం వేస్తూ ఉండాలి. మేత కొన్ని స్థలాల్లో మేత లేదు. మేత ఉన్నా కాడ మనం మేత గవాబా, గొర్రెలు గవాబా మేత మేసేస్తాయంట. సిగుర్లే తింటాయంట గొర్రెలు. ఈ గవాబా వెళ్ళిపోయి పొలాల మీదకి ఆ సిగులు తినేసేసి గవాబా నెగర వేసుకుంటాయి. మనము ఈ మేత వాక్యం అనే మేత మనము గవాబా నెమరు వేసేయాలి. నెమరు వేసిన తర్వాత నవ్వులేసి మింగేసిన తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. నెమరు వేసి జంతువులు వేయి, ఆవు, మేక, గొర్రె ఈ నెమరు వేసుకుంటాయి తిన్న తర్వాత. మనం కూడా వాక్యాన్ని విని
ఈ అనుభవించుకోవటానికి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, దీన్ని వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుని అలా ఉందా లేదా, వాక్యంలో ఉందా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకి ఆ యొక్క ఆహారము జీర్ణశక్తి అవుతుంది మనలో, మరి బలంగా మనకు వాక్యము ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమని చెప్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్తున్నాడు. నా ద్వారానే ఎవరైనా లోపలికి ప్రవేశించిన వాడు రక్షించబడతాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోనకి రండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. బయట ఉండిపోతున్నారు చాలా మంది. నా తండ్రి చేత ఎక్కడుందంటే మత్తయి సువార్త 25:31 ఉంటుంది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా లోనకి రండి అని దేవుడు పిలుస్తుంటే చాలా మంది బయట ఉండిపోతున్నారు. అలా ఉండకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోన వచ్చి మనం ఆరాధనలో ఏకీపించాలి, మనం దేవుని వాక్యాన్ని వినాలి, అన్ని చేయాలి. బయట ఉంటే మనకి ఏమి వాక్యం అర్థం అవ్వదు. కాబట్టి నా తండ్రి చేత మనం ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వదించబడ్డ మనము లోనకి వచ్చి మేత వెయ్యాలి. మళ్ళీ మనము జీర్ణశక్తి పొందాలంటే నెమరు వేసుకోవాలి. అలాగే ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు అదేమని చెప్తున్నాడంటే 15వ వచనము 14వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో నేను తండ్రిని అలాగూ ఎరుగుదును, ఎలాగూ ఎరుగుదును అలాగే నేను నా గొర్రెలను ఎరుగు. దేవునికి మనము ఆయన గొర్రెలు ఎవరో ఆయన తెలుసు, మేకలు ఎవరో ఆయన తెలుసు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. మనం అందరం కూడా గొర్రెలు వలె మనము దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని అలాంటి పేరు పెట్టి మనం పిలుస్తున్నాడు. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మంచి కాపరి, మనకి కాపరి మరి జీతగాడే గాని మరి జీతగాడు కాని వాడు మరి నిజమైన కాపరి ప్రాణం పెడతాడు. అలాగే యేసు ప్రభు వారు మనకి ప్రాణము పెట్టారు. ఆయన ప్రాణం పెట్టడానికి సరిపోయారు, ప్రాణం మళ్ళీ ఆయన తీసేసుకుంటానికి కూడా ఆయనకి అధికారం ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 18వ వచనం, ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఇక్కడికి వచ్చాడు. తండ్రి చేత యేసు ప్రభు వారు ఆజ్ఞ పొంది మన గొర్రెలమైన మనకి ఆయన మేత పెట్టడానికి, వాక్యం పెట్టడానికి, రక్షణ ఇవ్వటానికి ఆయన తండ్రి చేత ఆజ్ఞ పొంది ఇక్కడికి వచ్చారు. ఆయన ఆ ప్రాణము ఎవరు తీసేసుకోలేరు, ఎవరు కూడా మళ్ళీ పెట్టలేరు, నా వలన నేనే అని దేవుడు చెప్తున్నాడు. అటువంటి తండ్రి మనకి ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చి మనకి మంచి కాపరిగా వచ్చారు. ఆయన మంచి కాపరి, ఇంకెవరు కూడా మంచి కాపరి లేదని నేను చెప్తున్నాను. అందుకనే 123వ అధ్యాయంలో దావీదు కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏమీ కొద్దిగా ఉండదు. ఆయన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను కొండ చేస్తున్నాడు. పచ్చిక గల చోట్లకే గొర్రెలు కాపరి గొర్రెలు తోడుకెళ్తాడంట. తండ్రి అయిన దేవుడు కూడా ఆయన మంచి కాపరి అయ్యండి పచ్చిక గల చోట్ల మనల్ని కొండ పెడుతున్నాడు. మనకు కావలసినవి అన్ని ఇస్తున్నాడు దేవుడు. అంత మనల్ని కాపాడుతున్న దేవుడు, ఆయన కాపరిగా ఉన్న దేవుడు. కాపరి మరి మంచి కాపరి ప్రాణం పెడతాడు. అలాగే యేసు ప్రభువు మనకు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చారు. అటువంటి మంచి కాపరి అయిన యేసు ప్రభువుని మనం తెలుసుకున్నాం. మనం చాలా ధన్యులు. చాలా మందికి ఇంకా వాక్యం తెలియటం లేదు, ఇంకా అజ్ఞాతంలో ఉంటుంది. మనం తెలుసుకున్నాం కనుక మనం ధన్యులు. దేవుడు మనకి మంచి కాపరిగా వచ్చాడు. మంచి కాపరి ప్రాణం పెట్టడానికి వచ్చాయని మనకు ప్రాణం పెట్టాడు. అలాగే ఈ అధ్యాయం అంతటా చూస్తే యెహోవా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పొరట చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొక్క శాంతి ఎక్కడుంది అంటే శాంతి దేవుని సన్నిధిలోనే శాంతి ఉంది. శాంతి సమాధానము కావాలంటే దేవుని సన్నిధిలో కొంచెం ఒక అరగంట సేపు ప్రార్థన చేయండి, మనకి శాంతి వస్తుంది. అటువంటి శాంతి ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే ఉంది. నేను ఎప్పుడు కూడా తెల్లవారుజాములు లేచి నేను ప్రార్థన చేస్తాను, 3 గంటలకు లేచి. అలాగే నేను ప్రార్థన చేసే టైంలో ఈ మందిరంలో నేను ప్రార్థన చేస్తుంటే మరి దానియేలు గారు, మేరీ గారు,
నాగేశ్వరరావు గారు 3 గంటలకు వచ్చేసేవారు ప్రార్థన. సత్యం చెప్తున్నాను, నేను ఉన్నాయి ఉన్నట్టుగా చెప్తున్నాను. 3 గంటలకు వచ్చేవారు. నేను అంతకంటే ముందు మోకరించి నేను ప్రార్థనలో ఉండేదాన్ని. ఎందుకంటే మనకు శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. వాళ్ళు రాత్రి 3 గంటలు అలా లేచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు మందిరానికి రాకపోయినా వాళ్ళకి అలవాటు ఉందే చేయగలరు ఇంటి దగ్గర కూడా అని నేను నమ్ముతున్నాను. శాంతికరమైన జలవేదనను నడిపించుతున్నాడు. ఎక్కడ శాంతి కావాలంటే మనం దేవుని సన్నిధిలోనే మనం శాంతి పొందుకోగలం. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుతున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. నీతి మార్గంలో ఆయనే మనల్ని నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినా, ఎంత గాఢాంధకారమైన చీకట్లో ఉన్నా మనకు అపాయం ఏమి రాదు. దేవుడు మనల్ని కాపాడతాడని దేవుడు చెప్తున్నాడు. అందుకని నీవు నాకు తోడే ఇందుము, నీ దుడ్డుకారయ్యు నీ దండము నన్ను ఆదరించును. దుడ్డుకర్ర దేవుడు దుడ్డుకర్ర ఎవరికి ఇచ్చాడు? మోషేకి కర్ర ఇచ్చాడు. ఆ కర్రతోటి మరి 6 లక్షల కాల్వలను నడిపించాడు దుడ్డు కర్ర. ఆ కర్రను అభిషేకించి తండ్రి అయిన దేవుడు మోసేకి ఇచ్చినప్పుడు ఎంత మందిని నడిపించాడో. మరి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచాడు. 40 సంవత్సరాలు మరి ఆ యొక్క జనాన్ని మరి నాయకుడిగా ఉండి నడిపించాడు. అటువంటి కర్ర మనకి దేవుడు దుడ్డు కర్రగా ఉన్నాడు. ఆ దుడ్డు కర్ర మోసేకి ఇచ్చినట్లు మనకు కూడా ఆయన వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆయన దుడ్డు కర్ర అనుగ్రహించే దేవుడు. ఆయన వాక్యం అనే కర్ర పట్టుకుని ఆయన్ని చేత పట్టుకుని ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. మోసే 10 సూచక్రియలు చేశాడు. మోసే 10 సూచక్రియలు మోసే చేశాడు. ఆయన సూచక్రియలన్నీ కూడా ఒక్కోటి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి కర్ర సముద్రంలో పడవేయమన్నప్పుడు సముద్రంలో పడవేసినప్పుడు దారి ఆటకపోయింది. మళ్ళీ ఆ కర్ర తీసే మోసే అన్నప్పుడు మళ్ళీ ఆ కర్ర తీసేశాడు. ఆ కర్ర తీసినప్పుడు మళ్ళీ నీళ్లు ఏకమైపోయాయి. ఆ కర్రను పొందుకోవాలి మనము ఆ యొక్క కర్ర లేకపోతే మనము జీవించలేము. కాబట్టి మోసేకి ఇచ్చిన కర్ర దేవుడు మనకి అనుగ్రహించాడు. దుడ్డు కర్రయు ఆయన దండము మనల్ని ఆవరించి అన్నాడు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచడము, నువ్వేదో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండు పొందుతున్నది, నేను బ్రతుకు దినమని కృపాక్షేమలే నా వెంట వచ్చి నువ్వేదో నా తల అంటి ఉన్నావు. అయితే మరి ఏమనుకోదు, ఇప్పుడు అందరూ తల అంటేసుకుని నూనె పెట్టుకోరు. ప్రతి రోజు నూనె పెట్టుకోవాలని మరి సావిత్రి గ్రంథంలో ఉంది. మనం తలకు అంటేసుకుని అలా వదిలేసుకుంటున్నాను. కానీ ప్రతిరోజు కూడా ఆ నూనెతో మన తలలో రాసుకోవాలని దేవుని వాక్యము చెప్తున్నారు. కాబట్టి నా తల నూనెతో అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నిండి వల్లాలి, రెండాలి, పొర్లాలి. అనేకులు పెట్టేవారుగా ఉండాలి, అనేకులు పని చూపించేవారుగా ఉండాలి, అనేకులు పైకి తీసుకొచ్చేవారుగా ఉండాలి, పొర్లేవారుగా ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు మరి ఆశీర్వదిస్తాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో, ఈ మందిరంలో మనము ఎప్పుడు నివాసం చేయాలి. ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటా ప్రార్థన జరుగుతూ ఉండాలి. మా భక్సింగ్ గారి సమావేశంలో అందరూ ఉద్యోగస్తులే, భర్తలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు, ఆడవారు అందరూ కలిసి మందిరానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే నివాసం చేయడానికి, ప్రార్థన చేయడానికి. వాళ్ళు ఎప్పుడు కూడా మందిరంలో ఉండి దేవుడికి మొదలుపెడతారు. వాళ్ళ భర్తలు వచ్చినప్పటికి, పిల్లలు వచ్చినప్పటికి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. దేవుని మందిరము అంత విలువైంది. దేవుని మందిరంలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే మరి జరగలేదన్నా లేకపోకుండా దేవుడు జరిపిస్తాడు. కాబట్టి ఆయన ఎవరంటే యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు, పచ్చికాల చోట్ల ఆయన నన్ను పొలంలో చేయించినాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మనకు ప్రాణం పెట్టడానికి మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చి మనకు ప్రాణము పెట్టారు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2:25 చదువుకున్నాం చూడండి. 1 పేతురు 2:25 ఇక్కడ ఆత్మల కాపరి చదవం. ఒకటో పేతురు 2:25 మీరు గొర్రెల వలె దారి తప్పి ఉన్నారు,
ఆ, నీ ఆత్మల కాపరియు ఆ, ఆ, మనమెవరు ఆత్మల కాపరి. మనకి దేవుడు ఎలాంటి ఆయన అంట? ఆత్మల కాపరి. ఆత్మల కాపరి మన ఆత్మలు భద్రపరుస్తున్నాడు దేవుడు. మనం పడిపోకుండా చెడిపోకుండా మన ఆత్మల్ని ఏం చేస్తున్నాడు ఆయన? భద్రపరుస్తున్నాడు. మన ఆత్మల్ని భద్రపరుస్తున్నాడు. ఒకవేళ జారిపోయి ఒకవేళ ఏదన్నా పొరపాటులో పడుతున్నా దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు. ఆయన మరి భద్రపరిచే కాపరి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి వాడబారిన మహిమ కిరీటము ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు మనకి జీవ కిరీటాన్ని దేవుడు తీసుకుంటాడు. యేసు ప్రభువు మన కోసం ఈ లోకానికి వచ్చి తాను తగ్గించుకుని శిలువ మరణం పొందాడు. కాబట్టి మనం రోజు కొంచెం కొంచెం సాక్ష్యం కూడా చెప్తున్నాం. కాబట్టి ఇంతవరకు వాక్యం మనకి దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన మనకు మళ్ళీ చనిపోయాడు, తిరిగి లేచాడు, సమాధి గెలిచాడు, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వస్తారు ఆయన, వచ్చి మనం తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు మనం సిద్ధపడాలి, సిద్ధపడి ఉండాలి. అప్పుడు మనం పరలోకంలో తండ్రితో కుడిపార్శాన్ని మనం ఉంటాం. కాబట్టి మన సాక్ష్యం చెప్పుకున్నాం. చాలా మంది మనకి ఎంతమంది ఎక్కడి దాకా వచ్చామంటే జ్యోతి పుట్టిదాకా వచ్చింది. ఇప్పటికి నాకంటే పెద్దవారు ఎవరు లేరండి. నాకంటే పెద్దవారు ఇక్కడ ఎవరు లేరు. నేను ఇంత అనుభవంగా చెప్తున్నానంటే ఇది వాస్తవంగా చెప్తున్నాను. అప్పట్లో మరి మన ఎవరు కెంకు గారు, ఎవరు ఆనందం వాళ్ళ అమ్మ జయమ్మ గారు ఈ ఊరు వచ్చారు. ఈ ఊరు వచ్చినప్పుడు అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. ఈ దొడ్లో వాళ్ళేమో ఆ ఇంట్లో ఉన్నారు, వెనకాల ఇంట్లో. మరి మా జాయి గారు కలిసి ఉంటుంది మరి ఆనంద్ గారికి. ఆ పిల్లోని తీసుకుని ఆ జయమ్మ గారు ఈ ఊరు వచ్చారు. ఈ ఊరు వచ్చేటప్పటికి ఆవిడ ప్రార్థన అంటే ఇంకా నేను చెప్పలేనండి, మరవలేదు. మోకాళ్ళ మీద ఉండి ఆ యొక్క ప్రార్థన చేస్తుంటే మా ఇద్దరు మనం అలాగ ప్రార్థన చేసేవాడు. మాకు ఆ టైంలో వాళ్ళ నాన్నగారు కలిగేసి డబ్బులు 5,000 ఎంతో జీతం వచ్చింది, సమృద్ధిగా ఉండేది ఆవిడ. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే జయమ్మ గారు మాకు రోజు పప్పు షాట్ రాసి మా పిల్లలకి సగం పప్పు షాట్ తెచ్చింది. అంతా అలా చేసేదండి ఆవిడ. అప్పటి నుంచి ఉన్నవాళ్ళు చెప్తున్నాను నేను. అంతమంది దేవుని సేవకు వచ్చి ఎంతో సహాయపడ్డారు. అలాగే బొమ్మల మరియమ్మ గారు ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కూడా చాలా సహాయం చేసేవారు. ఆవిడ మర్చిపోలేదండి, ఒక బ్రతికే ఉందనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా చాలా మంది ఈ చర్చిలోకి వచ్చి మరి సాక్ష్యం పొంది వాళ్ళ ఉద్యోగాల కోసం వెళ్ళిపోయారు. అలాగే మరి మేము బాటపాటి వీరన్న గారు వాళ్ళ ఈదులో ప్రార్థనలు పెట్టేవాళ్ళం. ప్రార్థన పెడితే లేదంటే అవి కుటుంబాలు పెద్ద సంఘం అయిపోయింది. నువ్వు ప్రతి ఆదివారం వెళ్తే వాళ్ళు ఏం చేసేవారంటే మా కుటుంబాలకు భోజనం సిద్ధపరిచి పప్పు ఏంటో ఆడవాపుతారు. మరి కొమ్మోడు కదా, కొమ్మోడు పాపులు. బాటపాటి వీరన్న రాజు గారు ఇంటి పక్కకేమో కొమ్మోడు, ఈ పక్కకేమో ఈ ఏపుకేమో పాపులు. ఇక్కడ వాక్యం చెప్తే అక్కడ చెప్తే పొద్దున్న 8 గంటలకు వెళ్ళిపోయేవాడు, మళ్ళీ ఇక్కడికి 11 గంటలకు వచ్చేవాడు. వస్తే అక్కడ ఏం బాటపాటి రాజు గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళకి 2 కూతుళ్ళును బాటపాటి రాజు గారు వీళ్ళు ముగ్గురికి చక్కగా తలసారం చేసి ప్రార్థనలో పంపించేసి ఆ లక్ష్మమ్మ గారు పంపించేసినప్పటికి ఆ ముగ్గురికి ప్రార్థన చేస్తూ మా నవగారు నువ్వు అధికారం అవుతావరా, లేకపోతే ఏమవుతావు, నువ్వు ఎలా చేస్తావు, నువ్వేమో పైపెడతావు, అభివృద్ధి అవుతావని ఎన్నో దీవించేసేవారు గారు. అటువంటి ప్రార్థనలో వాళ్ళకి ఇప్పుడు ఆశీర్వదించబడ్డారు. దేవుళ్ళ ఆయన మర్చిపోలేదు. ఆయనకి జ్ఞాపకం వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. నేను వెళ్తే చాలా గౌరవిస్తారు. కనుక 50 కుటుంబాలు అయిపోయాయండి అక్కడ. మేము వెళ్తే ప్రతి ఆదివారం భోజనం పెట్టేవారు. పండుగ వస్తే మా కుటుంబానికి అందరికి బట్టలు పెట్టేవారు. ఇలాగ ఉండగా ఓ రోజున మీటింగ్లు ఏర్పాటు చేశారు నాగల్ గారు. మీటింగ్లు ఏర్పాటు చేస్తే ఇక్కడే మన నాగుల్ గారు ఇంటికాడ మన పందిరేసి మీటింగ్లు పెట్టారు. మీటింగ్లు పెట్టి రమ్మంటే అందులో ఒక ఆయన అన్నాడు, మేము మా అంకెలు రావాలా, మేము రాము అని అప్పటికప్పుడు కాపీ ఇచ్చేసి ఒక ఆయనకి ఆ యొక్క చెడుగుంటూ పుట్టింది. ఇంకంతే అందరూ అక్కడ ఆగిపోయి సర్లే మీరు రాలేదు, మేము మీటింగ్ జరిపించుకున్నాం, బాగానే జరుగుతుంది, చక్కగా బాగుంది, అంతా బాగుంది, చాలా జరిగింది, వాళ్ళు మాత్రం రావట్లేదు. మేము మళ్ళీ ఇంకో పాస్టర్ గారిని తెచ్చుకుని అక్కడ సెర్చ్ పెట్టేశారు.
ఇంకా చర్చ ఎట్టేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళలేదు. ఉన్నారు ఇప్పుడు అక్కడ. నేను వెళ్ళానంటే చాలా గౌరవిస్తారు. మంగళగూడానికి కూడా సంఘం ఏర్పడేటప్పటికి నా గారు బలహీనత అయిపోయింది. ఉన్నకృష్ణమూర్తి గారికి ఏమో మరి మరి రిటైర్ అయ్యాడేమో, ఆ డబ్బులు వచ్చాయేమో, అక్కడ స్థలం కొరికి అక్కడ కొని మందిరం కట్టేశారు. ఫోన్లో ఎవరోజు ద్వారా మన ద్వారా రక్షించబడ్డారు. దారేసి ఉన్నప్పుడు నారకడు ఏసేరా నీరకడు పోసేరా నక్కలున్నాయిరా నక్కేస్తున్నాయిరా నక్కలున్నాయిరా నక్కేస్తున్నాయిరా ఎలుకలున్నాయిరా ఏళ్ళు దొరికేనురా. నీకు తెలుసా? నీకు తెలుసా? మర్చిపోయావా? పాడు మరి. ఈ పాట అంత బాగుంటది కదా. అక్కడ అలాగా అంత సేవ జరిగేటప్పటికి నక్కలేమో వచ్చేమో పాడు చేసేసాయి, మరి ఎలకలు వచ్చేమో కొరికేశాయి. నీళ్ళోకులు వేసాము, నారొకలు వేశారు, నీరొకలు పోతున్నారు. ఎక్కడైనా సరే నా బిడ్డలు ఎదకనివ్వండి. అందుకనే బైబిల్లో ఉంది ఒక మాట. ఆయన సొలొమోను రాజు గారు ఆయన కాలంలో ఏమైందంటే ఇద్దరు ఒక ఇంట్లో టైం అయిపోయింది. ఇద్దరు ఒక ఇంట్లో ప్రసవించారంట. ప్రసవింతే ఇద్దరు మగపిల్లలే కన్నారు. ఇద్దరు మగపిల్లలే కానీ ఓ దాని బిడ్డేమో రేత్రి కాడ చనిపోయాడంట. దాని బిడ్డేమో బ్రతుకున్నాడంట. బ్రతుకుంటే ఓ బిడ్డను చచ్చిపోయింది, బ్రతుకున్న బిడ్డను తీసేసుకుని చచ్చిపోయిన బిడ్డని ఆవిడకి ఇచ్చేసిందంట. ఇచ్చేతే ఈ తెల్లారి చూసుకున్నప్పటికి ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని బ్రతుకున్న తల్లి మొదపెడుతుంది. ఇదేమో ఎవరిదైతే అని మొండిగా ఉంది. కాబట్టి అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు అన్నారంట, మీలా తీసుకురండి. సొలొమోను రాజు మొట్టమొదట మరి ఆ జ్ఞాని అయిన సొలొమోను చేసిన అద్భుతం అండి ఇది. అయితే ఆ బిడ్డను ఎలా తీసుకురండి అని తీసుకొచ్చిన తర్వాత కట్టేది అంటే ఆ బిడ్డ బ్రతుకున్న బిడ్డను 2 ముక్కలు చేయండి, ఈ తల్లికి ఓ పెట్టినవ్వండి, ఈ తల్లికి ఓ పెట్టినప్పుడు బతుకున్న తల్లి ఏమంటుంది, అయ్యి బాబోయ్ కడుపు కత్తిపోయి అయ్యి బాబు నా బిడ్డ ఎక్కడైనా బతకనివ్వండి, నా బిడ్డను ఎక్కడైనా బతకనివ్వండి, నా బిడ్డే ఉంటుంది అంటుంది. ఈ చచ్చిపోయిన బిడ్డ తల్లి అంటుంది తీసి 2 చేసేయండి అంటుంది. అలాగా మరి ఈ ఆత్మలో ఎక్కడున్నా కానీ నా బిడ్డలే, నేను సంపాదించిన బిడ్డలే, నేను వెళ్ళి ప్రార్థన చేసిన బిడ్డే, వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎక్కడైనా నా బిడ్డను ఉండనియాలి. మేము ఎక్కడికక్కడే వదిలేసి అక్కడ సంఘాన్ని పాస్టర్కి అప్పగించేశాం. అటువంటి సేవలో దేవుడు ఎన్నో సహాయాలు చేశారు. ఆ టైంలోనే మళ్ళీ పొట్ల మంగళం గారి కుటుంబము మనలో కలిసింది. పొట్ల మంగమ్మ గారు వచ్చి జయమ్మ గారు పొట్ల మంగమ్మ గారు బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ కుటుంబం అంతా పొట్ల మంగమ్మ గారి కుటుంబం అంతా కొత్త మొదలెట్టింది. ఇలాగా సంఘము అభివృద్ధి అయ్యేటప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు చేశారు. అయితే మన దగ్గర మరి డబ్బు లేక ఆయా స్థలాల్లో చర్చిలు కట్టలేకపోయాడు. కానీ ఆత్మలు మాత్రం మన ఊళ్ళో మొట్టమొదట ఊరంతా సేవ చేసాం. నేను మరి తమిళలోకి వెళ్తే వాళ్ళు అడిగారు పాదిరమ్మ గారా అని మాట్లాడేవారు. సుంకర కృష్ణారావు గారు అనే ఆయన ఉండేవారు. ఆయన మన క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాడంట. చదువుకుని ఆయన అన్నాడు, ఆయన కూర్చుని గట్టు మీద కూర్చుని పాదిరమ్మ ఎలా ఉన్నారు, మీ సగం ఎలా ఉందన్నాడు. అని నేను కొన్ని ప్రశ్నలు దాకా చెప్తావా అనేవాడు. అయితే ఏంటి అనేదాన్ని. అయితే యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు చెప్పు, యేసుప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశారు చెప్పు అని. ఎందుకంటే అక్కడ వాళ్ళ అద్భుతాలు వాళ్ళ అక్కడ చదువుకున్న స్కూల్లో చెప్పినవన్నీ ఆయన జ్ఞాపకొచ్చుకుని నాకు ప్రశ్నలు వేసేవాడు. ప్రశ్నలకి జవాబు చెప్పేదాన్ని. నేను ఊళ్ళోకి వెళ్తుంటే కొమ్మూరు కాపులు అందరూ నన్ను ఎంతగానో గౌరవించేవారు. ఇప్పుడు కూడా చాలా మంది అన్నారు, చాలా మందికి బైబిల్ ఇచ్చాము, కీర్తన పుస్తకాలు ఇచ్చాము, ఇగోండి మీ బైబిల్, ఇగోండి మీ కీర్తన పుస్తకాలు అని చెప్తారు. అయితే మనం నారేసాము, నీరొకరు పోస్తున్నారు. ఎక్కడైనా దేవుని బిడ్డలు బ్రతకనివ్వండి అని మేము దేవుని సేవలో మరి వాళ్ళు వాడబడుతున్నారు. కనుక యేసుప్రభువు మనకు మంచి కాపరిగా వచ్చారు. ఆయన ప్రాణం పెట్టారు. నన్ను రక్షించడానికి ఆయన తను తాను తగ్గించుకున్నాడు. రిత్తులైపోయాడు. సురూపమైన సొగసైన లేని వాడికి అయిపోయాడు. ఏమి మనం ఉంచుకోకుండా నీటి బొగ్గతో సహా ఆయన మన కోసం కాచేశారు. అంత గొప్ప దేవుడు మనకు ఉన్నారు.
కనుక ఆయన వచ్చారు అక్కడికి మనం సిద్ధపడతాం. ఈ 40 రోజులే కాదు మనం చేయవలసింది, ఇంకా మనం దివారాత్రులు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు మన పక్షంగా ఉండి ఎన్నో అద్భుతాలు చేస్తారు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.